లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ కొత్త వ్యూహాలను సిద్ధం చేసుకుంటోంది. గత అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా ప్రత్యేక ప్రచార అంశాలకు ప్రాధాన్యత ఇస్తోంది. వరుస మీటింగ్లు, కుల సంఘాల భేటీలకు ప్రణాళికలు రచిస్తోంది. ఇంతకీ కాంగ్రెస్ కొత్త వ్యూహం ఏంటి? హస్తం స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా? లెట్స్ వాచ్. తెలంగాణలో మెజారిటీ లోక్సభ స్థానాల్లో గెలుపుపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఇందుకోసం కాంగ్రెస్ మరో కొత్త స్ట్రాటజీ అమలు చేస్తోంది. 7 సభ్యులతో ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ ఈఎంసీని ఏర్పాటు చేసిన పార్టీ హైకమాండ్ ఎన్నికల్లో గెలిచేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై దృష్టి సారించింది. కుల, మత సంఘాలు, రైతులు, నిరుద్యోగులు, మహిళా సంఘాలతో వరుసగా వేర్వేరుగా సమావేశాలు నిర్వహించాలని ఈఎంసీలో తీర్మానం చేశారు. ఈఎంసీలో ఒక్కో సభ్యుడు 2 పార్లమెంటు సెగ్మెంట్లలో ఈ సమావేశాలను నిర్వహిస్తారు. జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించి కాంగ్రెస్ కు మద్దతివ్వాలని కోరనున్నారు. ఆయా సంఘాల అభివృద్ధికి భరోసా ఇవ్వనున్నారు. సమస్యలకు పరిష్కారాలు చూపిస్తామని హామీలు ఇస్తారు. స్థానిక నేతలతో కలిసి రోజుకు 2-3 కుల సంఘాలతో సమావేశాలు నిర్వహించేలా కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తోంది. త్వరలో లోక్సభ సెగ్మెంట్ల రూట్ మ్యాప్లు తయారు చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ప్రకటించిన 5 న్యాయాలను ప్రచారం చేయడంతో పాటు రిజర్వేషన్ల తొలగింపు అంశాన్ని ప్రచారాస్త్రంగా మలుచుకోనున్నారు. కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రస్తుతం రాజ్యాంగం ప్రకారం ఉన్న రిజర్వేషన్లను తొలగిస్తారని విస్తృతంగా కాంగ్రెస్ నేతలు ప్రచారం చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు ఎన్ఎస్యుఐ, మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, అనుబంధ విభాగాలన్నీ ప్రచార జోరు పెంచనున్నాయి. ప్రతి ఇంటికి 5 గ్యారంటీలపైన కూడా ప్రచారం చేయనున్నారు. ఇక పాంప్లెట్స్ రూపంలో ఇంటింటికి రిజర్వేషన్ రద్దు అంశాలను వివరించేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. దీంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ కీలక నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహించనున్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రిజర్వేషన్ల అంశాన్ని వివరించనున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఎన్ఎస్యుఐ, మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, అనుబంధ విభాగాలన్నీ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కానున్నాయి. ఆ తర్వాత ఇదే అంశాన్ని జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నది కాంగ్రెస్ వ్యూహం. తద్వారా ఆయా వర్గాల ఓట్లన్నీ తమకు లభిస్తాయని కాంగ్రెస్ భావిస్తోంది. అటు తాము అధికారంలోకి రాగానే కులగణన చేసి రిజర్వేషన్లు పెంచుతామని ప్రచారం చేస్తోంది. తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నిరుద్యోగులు, ఉద్యోగులపై కాంగ్రెస్ ఎక్కువ దృష్టి పెట్టింది. టీఎస్పీఎస్సీ పూర్తిగా ప్రక్షాళన చేస్తామని భరోసా ఇచ్చింది. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగాల భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది. అటు 1వ తేదీ కల్లా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తామని స్పష్టం చేసింది. దీంతో ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబాలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినట్లు స్పష్టమైంది. ఇప్పుడు ఇదే తరహాలో రిజర్వేషన్ల తొలగింపు వ్యవహారాన్ని జనంలోకి తీసుకెళ్లాలని భావిస్తోంది.